హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి పకోడీ ఇంకా పునుగులండి. ఇవి నార్మల్ పకోడీస్ కాదు, ఇంకా నార్మల్ పునుగులు కూడా కాదు. ఇవి రైస్తో చేసిన పునుగులు ఇంకా పకోడీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మిగిలిపోయిన రైస్తో మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా ఈ పకోడీకి పునుగులకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, రైస్ పునుగులు లేదా పకోడీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కుక్ చేసి పెట్టుకున్న రైస్, 2 hours ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కొద్దిగా కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనం ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ పకోడీ చూద్దాం మనం, ఆ తర్వాత పునుగులను చూద్దాం. రెండింటి ప్రాసెస్ వచ్చేసి సేమ్. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 full cup ఆఫ్ కుక్ చేసి పెట్టుకున్న రైస్, కొద్దిగా అంటే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోండి. 1 full cupకి మేము 2 spoons ఆఫ్ సగ్గుబియ్యం వేసుకున్నాం. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోండి, పునుగులని వేయడానికి వీలుగా లేదా పకోడీని వేయడానికి వీలుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగ్గంత. ఆ తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర కూడా, కరివేపాకు. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీంతో మనం పకోడీ వేసుకుందాం. నెక్స్ట్ సేమ్ మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా, అదే ఇంకొంచెం తీసుకొని ఇందులోకి జీలకర్ర, చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి పునుగుల కోసం, టేస్ట్కి తగ్గంత సాల్ట్, బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి తగ్గంత ఆయిల్ వేసుకొని మనం పకోడీ కోసం కలిపి పెట్టుకున్నది ఇలా వేసేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి అన్ని సైడ్స్. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్ని పకోడీని ఇలానే వేసేసుకోండి. ఇలా మనం పకోడీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇదే ఆయిల్లోకి మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా పునుగుల కోసం, అవి కూడా సేమ్ ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకోండి. కొద్దిగా తీస్తూ వేసేసుకోండి. వేసేసుకొని 2 sides కాల్ చేసుకోండి. ఇలా ఇది కలర్ ఎక్కువ రాదండి. ఇలా వస్తే, ఈ కలర్ వస్తే మీకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే, ఫ్రై అయినట్టే. ఇలా ఈ కలర్ వచ్చాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్ని పునుగులని ఇదే విధంగా వేసుకోండి. మన పునుగులని ఇంకా పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. ఫ్రెండ్స్, చూశారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 2 types ఆఫ్ మనం వెరైటీస్ చేసుకోవచ్చు. స్నాక్స్, పునుగులు ఇంకా పకోడీ. మా మమ్మీ ముందుగానే చట్నీ చేసి పెట్టింది, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా మంచిగా హ్యాపీగా తినేయచ్చు మనం. ఈ వీడియోకి లైక్ కొట్టేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.